లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతూ ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ మిగతా వారి కంటే మరింత లోతుగా మరింత విస్తృతంగా చర్చలు సంప్రదింపులు చేస్తున్నది. ఇవాళ ప్రధానంగా మీడియాలో వచ్చినాయి. బీఆర్ఎస్ ఓటమికి 170 కారణాలున్నాయని కేటీఆర్ చెప్పిండ్రు. ఈ 170 కారణాలు ఏమిటి? ఎవరికి తోచిందల్లా వాళ్ళు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో సహజంగానే విపరీతమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ నిమిషంలో ఉన్న భావోద్వేగం మరో నిమిషంలో ఉండదు. ఇప్పుడు తిట్టినవాడు రేపు తిడతారనే గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈ పార్టీని మెచ్చుకున్న వాళ్ళు రేపు అదే మెచ్చుకుంటారనే గ్యారంటీ లేదు. ఇవి భావోద్వేగాల పైన, అంటే స్టాక్ మార్కెట్లో ఎట్లయితే సెన్సెక్స్ పెరిగి తగ్గుతుందో ఇవి కూడా అట్లనే భావోద్వేగాలు కూడా ఒకసారి పతాక స్థాయికి పోతే మళ్ళీ టాప్ అని పడిపోతాయి, కింద పడింది మళ్ళీ లేచి వస్తుంది. మొత్తం స్టాక్ మార్కెట్ లాగానే పార్టీల బలాబలాలు, పార్టీలపైన అభిమానాలు, వ్యతిరేకతలు సోషల్ మీడియాలో చాలా ప్రధానంగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయ్యో బీఆర్ఎస్ ఓడిపోయిందా, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా పోయిండే అని బాధపడిన వాళ్ళు ఉన్నారు. అది సోషల్ మీడియాలో కనబడింది. బాధపడిన వాళ్ళు ఒకవైపున ఉంటే బీఆర్ఎస్ కనీ విని ఎరగని రీతిలో వేల మెజార్టీ ఇచ్చి ప్రజలు ఓట్లేసిన తీరు కూడా మరో పక్కన కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇట్లా రెండు విషయాలు ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ చేస్తున్న సమీక్షలలో ఏ కారణాల బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే 170 కారణాలని కేటీఆర్ అన్నారు. ఏమిటా 170? 170లలో ఉన్నది ఒక 4-5 చూద్దాం. 1 పార్టీలో అంతర్గత సమస్యలు, 2 ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, 3 పార్టీని సుదృఢం చేయడంలో, దాన్ని దృఢత్వం చేయడంలో, గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేయడంలో వైఫల్యం చెందడము, సమన్వయం లేకపోవడము, ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉండడము, ప్రభుత్వ పథకాలను కొన్నింటి విషయంలో సమీక్ష చేసుకోవాల్సి రావడం, విపక్షాలు చేసిన ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడము, తర్వాత కాంగ్రెసు 6 గ్యారంటీలు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్తే వాటిని అడ్డుకోలేకపోవడము, రెండోది కార్యకర్తలకు పార్టీకి మధ్య సమన్వయం లేకపోవడము, ప్రజలు ఏం ఆశిస్తున్నారో పరిపాలన యంత్రాంగం అది గుర్తించలేకపోవడం ఇత్యాది 170 రకాల అంశాలు. దీనికి కాస్త కుడి ఎడమ కొంచెం మార్పులు అటు ఇటు, కొన్ని పదాలు అటు ఇటు మారవచ్చు, కానీ ఈ రకమైన అంశాలు మొత్తం కూడా చర్చకు వచ్చినాయి. 11:30 గంటలకు సమావేశం ప్రారంభమైతే సాయంత్రం 5:30 వరకు చాలా విస్తృతంగా కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి లోతైన అభిప్రాయాలను నిర్మోహమాటంగా తెలుసుకుంటున్నారు. వాస్తవానికి ఈ ప్రయత్నం కనుక ఒక 6 నెలల ముందు, ఒక ఏడాది ముందు ప్రజలు ఏమనుకుంటున్నారో బీఆర్ఎస్ తెలుసుకున్నట్టే కనుక ఇలా ఓడిపోయేది కాదు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు సంబంధం ఉన్నది, కానీ కార్యకర్తలకు అధినాయకత్వానికి సంబంధం లేదు అనే విషయం ఓపెన్గా జరుగుతున్న చర్చ ఇవాళ. ఈ మొత్తం ఆ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని రాబోయే రోజులలో చాలా బలపడతామని, జరిగిన తప్పులను సరిదిద్దుకుంటామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. వాస్తవంగానే ఆ ప్రభుత్వం అమలు చేసిన స్కీముల పట్ల వ్యతిరేకత లేదు. అయితే రైతు బంధు లాంటి స్కీమును అంతమంది కాకుండా దాన్ని కాస్త కుదిస్తే బాగుండేది అనేది. రెండోది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య స్పర్శ లేదు అనే ఒక అంశం ఓపెన్ కూడా చాలా బలంగానే చర్చలోకి వచ్చింది. ప్రజలకు ప్రభుత్వం మధ్య ఏదో కనెక్షన్ ఉండాలి. అంటే మేము అమలు చేస్తున్నాం, మీరు తీసుకున్నారు అయిపోయిందిగా అంటే అది కాదు. ఈ అమ్మకాలు షాపులో సామాను కొంటే కనుక డబ్బులు ఇచ్చేస్తాం, వాళ్ళక్కడ మనం ఇక్కడ, ఇది కాదు ప్రభుత్వం. ప్రజలు ఓట్లు వేసేవాళ్ళు, ప్రజల గురించి ప్రభుత్వం పనిచేస్తున్నది. నిజంగానే ఈ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అమలు చేసిన లేదా వారు శ్రమపడింది అది అద్భుతమైంది, ఎవరు కాదనలేంది. చాలా విషయాల్లో మునుపు మన ఊహకందని అద్భుతమైన విషయాలు కూడా ఆచరణలో పెట్టగలిగినారు. కానీ ప్రజలతో సంబంధం అది కట్ అయిపోయింది, కనెక్షన్. ఆ ప్రభావం కూడా ఉన్నది. ఇత్యాది అన్ని విషయాలు బీఆర్ఎస్ సమీక్షలో బలంగా తెరపైకి వచ్చినాయి. ఆ నాయకత్వం కూడా ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా మాట్లాడుతున్నారు. దీంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 అభ్యర్థులు ఎంపీగా, ఆదిలాబాద్ నియోజకవర్గానికి 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆత్రం సక్కు, మరో 2 ఉన్నారు, నాయక్ ఒక ఆయన. వీళ్ళు ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రామీణ స్థాయిలో ఓటర్లలో తన అభిమానాన్ని ఒకప్పుడు 88 స్థానాలకు పైగా గెలుచుకున్న బీఆర్ఎస్ 39కి పరిమితమైంది. అంటే ఆ మధ్య గ్యాప్ ప్రజలకు బీఆర్ఎస్కి మధ్య ఏర్పడింది. ఈ గ్యాప్ లోక్సభ ఎన్నికల్లోనే ఫిలప్ కాకపోవచ్చు, కానీ వారు టార్గెట్ అనుకున్న విషయాలను లేదా ఎన్ని గెలుస్తామనుకో అన్ని విషయాల పట్ల కొంత సీరియస్గానే ఉన్నట్లు రివ్యూలు కూడా చేసుకుంటున్నారు. తాము 170 కారణాల వల్ల ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని,
ఈ 420 హామీలపైన 27 పేజీల బుక్లెట్ను కూడా బీఆర్ఎస్ తీసుకొని వచ్చింది. వాస్తవానికి ఒక ప్రభుత్వం ఏర్పడి నెల కాలేదు, కనీసం 100 రోజులు కూడా కాలేదు. 100 రోజులు అసలు వాస్తవానికి మండలం అంటే 43 రోజులు, 43 రోజులు కూడా పూర్తి కాలేదు. ఈ పూర్తి కాకముందే చాలా వేగవంతమైన రెస్పాన్సు విపక్ష నుంచి వస్తున్నది. బహుశా విపక్షం ఇవాళ చేస్తున్న దాన్ని బహుశా ప్రజలు పట్టించుకునే అవకాశం లేదు. ఎందుకంటే అధికారం వచ్చి నెల రోజులైంది, వీళ్ళు ఒక 6 నెలలు 7 అయితే కనుక ఇటువైపు నుంచి ఏమైనా పొరపాట్లు జరిగితే కనుక ఆ రోజు బీఆర్ఎస్ వేసే ప్రశ్నకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎంత కౌంటర్ చేద్దామనుకున్నా సరే అది సానుభూతి రాకపోగా కొంత బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకోసం అంటే వాళ్ళు వచ్చి నెల కూడా కాలేదు, 2 నెలలు కాలేదు, ఒక 6 నెలల తర్వాత మీరు మాట్లాడితే బాగుండేదని ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తారు, ప్రతి దాన్ని చాలా క్షుణ్ణంగానే పరిశీలిస్తారు. కాబట్టి మరీ మాట్లాడకుండా ఉంటే మంచిదా? వారు కాంగ్రెస్ వాళ్ళు అప్పులు చేసిండ్రు, అప్పులు బీఆర్ఎస్ పైన మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో దగ్గర సమాధానం ఇవ్వాలి కదా, మరి ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒకానొక అనివార్యత, వీళ్ళు చెప్పాల్సిన అనివార్యత, వాళ్ళు జవాబు చెప్పాల్సిన అనివార్యత, ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం, సమాధానం ప్రశ్న, ఈ 2 వైపుల నుంచి కొనసాగుతున్నాయి. ఏతావాత తేలుతున్న సరే ఈ 2 పక్షాల మధ్య వాదన ఇట్లా ఉంటే బీఆర్ఎస్ ఓటమి గల కారణాలను వారు సమీక్ష చేసుకుంటున్నారు. ఈ సమీక్ష అనేది నిజంగానే ఆచరణలో ఏ మేరకు రాబోతున్నది, ఆచరణలోకి వస్తే కనుక పార్టీ నిర్మాణం ఎట్లా ఉండబోతున్నది, మొత్తమే ప్రక్షాళన చేస్తామని అంటున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కొత్త వారికి అవకాశం పార్టీలో ఇస్తామని చెప్తున్నారు. సో ఇట్లాంటి విషయాల్లో ఎక్కడ ఏ మార్పులు జరగబోతున్నాయి ఏమిటనే విషయాలు చూడాలి. బీఆర్ఎస్ ఓటమి గల కారణాలు, వాటి కార్యకర సంబంధాలు, ఈ అన్నింటిపైన భారతీయ రాష్ట్ర సమితి క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటున్నది, విమర్శ చేసుకుంటున్నది. కాబట్టి దీని ఫలితం ఎట్టుంటుందో చూడాలి. మీడియాలో దీని ఆధారంగా వచ్చిన కథనాల సారాంశం అయితే ఇది.